హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఒక జనరల్ స్టడీస్ బుక్స్ గురించి, ఆ బుక్స్లోని అంశాల గురించి ఒక వీడియో ఫుల్గా ఒక మ్యాక్సిమం ఒక 11 minutes 8 minutes వీడియో వస్తుంది. మీరు చూడాలి, మొదటి నుండి చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇప్పుడున్న టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్లో ప్రతి పేపర్లో ఫస్ట్ పేపర్ ఖచ్చితంగా జిఎస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ డేటా ఇంటర్ప్రిటేషను 150 మార్కులు ఉంటుంది. ఇప్పుడు జిఎస్ పేపర్లో మరి టీజీపీఎస్సీ కొన్ని మార్పులు చేసింది. అంతకుముందు 13 ఎలిమెంట్స్ ఉండే, ఇప్పుడు 15 ఎలిమెంట్స్ పెట్టారు. అంటే 15 టాపిక్స్ పెట్టారు. అంటే ఒక టాపిక్కి వెళ్ళి 10 మార్కులు వేసుకున్న జనరల్ స్టడీస్ 150 మార్కులు కాబట్టి ఒక్క యూనిట్కి వెళ్ళి ఈ 15 అంశాలకు వెళ్ళి ఒక్కొక్క దానికి ఖచ్చితంగా 10 మార్కులు వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. సో ఈ చిన్న మార్పులు చేసినారు. మీరైతే ఖచ్చితంగా ఇప్పుడు ఈ మధ్యలో రిలీజ్ అయిన డిప్యూటీ డిఈఓ సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాని సిలబస్ షీట్ చూడండి. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్ దాని సిలబస్ కంప్లీట్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. కొన్నిట్లో మార్పులు చేశారు, కొన్నిట్లో మార్పులు చేయలేదు. కానీ కంప్లీట్ డిప్యూటీ డిఓలో అయితే కొద్దిగా సిలబస్ అయితే మార్చేసినారు. జిఎస్లో చూడండి. అయితే జిఎస్కు ఎలా చదవాలి, జనరల్ స్టడీస్ ఎలా చదవాలి, దానికి ప్రామాణికమైన బుక్స్ ఏంది, అసలు 150 మార్కులకి కనీసం ఒక 125 130 మార్కులు ఖచ్చితంగా మనం స్కోర్ చేయొచ్చా అని చాలామంది సగటు ఒక నిరుద్యోగ అభ్యర్థి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఆలోచించే అతనిలోని ఆలోచన ఇది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ బుక్స్ రాసే ఆథర్స్ కావచ్చు, యూట్యూబ్లో ఎడ్యుకేషన్ ఛానల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తెలిసిన కొన్ని బుక్స్ ఇది చదవండి అది చదవండి అని స్పెసిఫిక్గా ఇండియన్ జియోగ్రఫీ ఉంటే దానికి కంప్లీట్ ఒక ఆథర్ ఈ బుక్ చదవండి అంటారు. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ ఉంటే దానికి సంబంధించిన ఆథర్ అది చదవండి అని చెప్తారు. అదేవిధంగా బయాలజికల్ సైన్స్ సంబంధించింది ఉంటే అది ఫిజిక్స్ కెమిస్ట్రీ కొన్ని అంశాలు, మనకు ఎన్విరాన్మెంట్ సైన్స్ కొన్ని, డిజాస్టర్ మేనేజ్మెంట్ కొన్ని, ఇట్లా సపరేట్ బుక్స్ అన్నీ కొనుక్కుంటే మనకు 15 బుక్కులు కొనుక్కోవాల్సి వస్తుంది. ఓన్లీ జిఎస్ పర్పస్లో ఒక 15 బుక్కులు తీసుకొని మనం నెల రోజులలో కంప్లీట్ చేస్తామా? చేయలేం. ఎందుకంటే కంప్లీట్లీ మనకు ఒక జిఎస్ మొత్తంగా ఈ 15 బుక్కులన్నీ కలుపుకొని చూస్తే కనీసము ఒక ఈజీగా ఒక 7 నుంచి 8 వేల పేపర్లు ఉంటాయి. అవన్నీ చదవాలంటే ఎవరి వల్ల కాదు. జిఎస్ అనేది సముద్రం లాంటిది. సముద్రానికి హద్దులు, సముద్రం ఎంత విస్తీర్ణంలో ఉంటుంది, దానికి ఏమైనా హద్దులు ఉంటాయా? అలాగే సముద్రం లోతెంత తెలుసుకోవడం ఎంత కష్టమో జిఎస్ ప్రిపేర్ అవ్వడం కూడా అంతే కష్టం. కానీ తెలివిగా ప్రిపేర్ అయితే జిఎస్ పేపర్ని ఈజీగా బ్రేక్ చేయవచ్చు. అది ఎట్లా అంటే చాలామందికి ఈ విషయం తెలియదు. ఏంటంటే ఎక్స్టెన్షన్గా చదువుతారు, విస్తృతంగా చదువుతారు. అట్లా చదవద్దు. ఈ యొక్క ఎగ్జామినర్ ఏ అంశాలపై ఫోకస్ చేస్తాడు, ఏ అంశాలు చదవాలి, ఏ అంశాలు స్క్రిప్ట్ చేయాలని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవాలి. ఉదాహరణకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు కేవలం ఎన్విరాన్మెంట్ సైన్సే చదవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మనకు చదవని అవసరం లేదు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే మనకు పెద్దగా ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు దీని గురించి ఎక్కువగా అడగట్లేదు ఎగ్జామినర్. దాంట్లో చూడాలి. మళ్ళీ జనరల్ సైన్స్లో చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీని స్కిప్ట్ కొట్టేసి జనరల్ సైన్స్ చదువుతారు. బయాలజీ అండ్ జువాలజీ, అదేవిధంగా కొద్దిగా కెమిస్ట్రీకి సంబంధించిన ఇలాంటివి చదువుతూ ఉంటారు ఎక్కువగా. ఇవి కాదు, మనకు సైన్స్ అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్ అని ఇట్లా ఇచ్చిండు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే నిత్యావసర జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనేది అతని ఉద్దేశం. కాబట్టి ఎక్కువగా రాకెట్ ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్లు, డిఆర్డిఓ ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ చూసుకుంటే చాలా బెటర్ స్కోర్ చేశారు. ఇక మీకు జిఎస్లో 150 మార్కులల్లో కనీసం 35 నుండి 40 మార్కులు షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కూడా చాలా విస్తృతంగా చదవాల్సి ఉంటుంది. అది కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిన 6 నెలలకి చదవమని చెప్తారు. తప్పది. ఎందుకంటే 6 నెలలు కూర్చొని ఆ 6 నెలలది ముందు 6 నెలలది చూసుకుంటే ఒకవేళ అట్లా కొన్ని ఎగ్జామ్స్లలో ప్రీవియస్ ఇయర్లో కూడా కొన్ని పట్టినాయి. ప్రీవియస్ ఇయర్లో కూడా వండర్స్ ఏదైనా పెద్ద ఈవెంట్స్ జరిగినాయి కావచ్చు, స్పోర్ట్స్ దాంట్లో కూడా పడ్డాయి. అట్లా కూడా కొద్దిగా అలాంటి హైలైట్స్ వాటిని కూడా గుర్తుపెట్టుకుంటే ఇంకా బెటర్. నేను చెప్పబోయేది ఏంటంటే మనకు డిప్యూటీ డిఓ సిలబస్ కాపీ ఒకసారి నేను చెప్తా చూడండి. దీంట్లో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ మార్పులల్లో ఏ దాంట్లో మార్పులు వచ్చినాయి, సిలబస్లో ఏదేది మార్చిండో అయితే నేను చెప్తా చూడండి. ఇంతకుముందు మనకు జనరల్ స్టడీస్లో కేవలం 13 అంశాలే ఉండేవి.
బేసిక్ ఇంగ్లీష్ అనేది 8th క్లాస్ వరకు ఉండే, ఇప్పుడు దీంట్లో 10th చేసేసిండు. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ఉంటాయి టీజీపీఎస్ నిర్వహించేదానికి. కానీ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ పాలసీసు, తెలంగాణ రాష్ట్రం విధి విధానాలు, తన పాలసీసు అవి చూసుకోవాలని చెప్పేసి ఇది ఒకటిది. ఇంకోటి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరసరీ ఆఫ్ తెలంగాణ, ఇది కూడా ఒక 12th పెట్టిండు. దీంట్లో మనకు 11th వచ్చేసి సోషల్ ఇంక్లూజన్ రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్ అండ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్ అండ్ డిజబిలిటీ మొదలైనవి అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అని పెట్టిండు. ఇట్లా ప్రతిదీ సపరేట్ పెట్టిండు. అయితే ఇంకొకటి ఏంటంటే జాగ్రఫీలో ఏం చెప్పిండంటే, ఇక్కడ చూసినట్టయితే జాగ్రఫీలో ఫిజికల్ అంటే సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపాసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ అండ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మనము ఏం చదవాలంటే డిప్యూటీ డిఈఓలో ఇటు తెలంగాణ చరిత్ర మొత్తం చదువుకుంటూనే తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా కవర్ చేయాలి. అంటే ఒక తెలంగాణ హిస్టరీ పేపరే ఖచ్చితంగా ఒక 600-700 పేపర్లు ఉంటుంది. అదే ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం యాడ్ చేస్తే 700-800 పేపర్లు, అంటే మ్యాక్సిమం 1800 పేపర్లు ఇక్కడనే అవుతాయి. సో ఇలాంటి ఎట్లా చదవాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చెప్తానమాట మీకు, చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు జాగ్రఫీ గురించి అయితే చాలా కొద్దిగా ఎట్లా అంటుందంటే ఫిజికల్ అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ అంటాను. ఇది చాలామంది తెలియక ఫిజికల్ జాగ్రఫీ ఏంది, సోషియో జాగ్రఫీ ఏంది, ఎకనామిక్ జాగ్రఫీ ఏంది అని అంటాడు. అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ అంటాడు. కేవలం తెలంగాణల జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ మీరు మొత్తం చదవని అవసరం లేదు మిత్రులారా. నేను చెప్తాను ఏం చెప్తానంటే తెలంగాణ జాగ్రఫీలో కేవలం మన భౌగోళిక సరిహద్దులు, అదేవిధంగా మన పంటలు, వాణిజ్య పంటలు, ఇవన్నీ కూడా ఎకనామిక్ కిందికి వస్తాయి. వాణిజ్య పంటలు ఇప్పుడు పత్తి, జనప, ఇవన్నీ కూడా ఇవి అడుగుతుంటారు. మన తెలంగాణ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఏమడుగుతుందంటే ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. ఇవి రెండు సేమ్. భౌగోళిక స్వరూపాలు, పర్వతాలు, హిమాలయాలు, ఇవన్నీ కూడా ఇలా వస్తాయి. ఈజీయే, మీరు ఇంతకుముందు చదివిన టాపిక్సే ఇలా పెట్టిండు. కానీ ఇక్కడ మీ ఫిజికల్ జియోగ్రఫీ అనేసరికి ఇది అడుగుతాను అది అడుగుతాను అని బోర్డు మీద గీసి చాలామంది 3 వరకు వాళ్ళ క్లాసులు చెప్పారు. ఏం భయపడకండి, చాలా డెడ్ ఈజీ టాపిక్సే ఉన్నాయి జిఎస్లో. కానీ వీటికి ఏ బుక్స్ చదవాలి, ఎక్కడ చదవాలి, ఏడికి పోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటారు. ఒక బుక్ అయితే మనకి మధ్యకాలంలో మార్కెట్లో రిలీజ్ అయింది. మరి ఆ బుక్ నిజంగా న్యాయం చేయగలుగుతుందా? ఆ బుక్ కొంటే మనం నష్టపోతామా? ఆ బుక్లో విషయాలు నిజంగానే అందరికీ ఉపయోగపడతాయా? మరి ఇప్పుడున్న ఈ 1800 నుంచి 3000-4000 పేపర్లు చదివే బదులు కేవలం ఒక 1500 పేపర్లు చదివి మనము ఖచ్చితంగా జిఎస్లో మనం అనుకున్న మార్కులు సాధించవచ్చా అని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. కష్టం. నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్లో ఉన్న ప్రతి బుక్ కొనుక్కోవడం కంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎవడైతే గట్టిగా ప్రిపేర్ అయ్యిందో మీ అందరికీ ఒక మంచి శుభవార్త ఏంటంటే మీరు ప్రీవియస్లో చదివిన నాలెడ్జ్ ఇప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ ఉపయోగపడబోతుంది. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వస్తుంది అనుకోండి, అది ఇక్కడ మీకు నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది, మీకు జిఎస్ ఇక్కడ మళ్ళీ ఉపయోగపడుతుంది. అంటే ప్రీవియస్లో మీరు గ్రూప్ 4 చదివి ఉంటారు, గ్రూప్ 3 చదివి ఉంటారు, గ్రూప్ 2 చదివి ఉంటారు, గ్రూప్ 1 చదివి ఉంటారు. అలాంటి ఎగ్జామ్స్లో ఉన్న జిఎస్ కంప్లీట్లీ ఇక్కడ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల పనికి వస్తుంది. ఎట్ ఏ టైం నీకు టీజీపీఎస్సీ నిర్వహించే ప్రతి ఎగ్జామ్ కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ ఒకటి పడింది. దాంట్లో వాళ్ళు ఇంతకుముందు ఆ ఎగ్జామ్ రాసే పిల్లలు ఇంతకుముందు గ్రూప్ 1 రాస్తారు, గ్రూప్ 2 రాస్తారు, గ్రూప్ 3 రాస్తారు, గ్రూప్ 4 రాస్తారు. వాళ్ళకి ఇక్కడ జిఎస్ మీద అవగాహన ఉంది. సో ఇక్కడ కూడా వాళ్ళకి జిఎస్ అనే మీద పట్టు దొరుకుతుంది, వాళ్ళు చదవచ్చు. సో కాబట్టి నేను మళ్ళీ చెప్తాను, ఒక బుక్ ఈ మధ్య కాలంలో మార్కెట్లో రిలీజ్ అయింది. అదే మన రఘు దేపాక వాళ్ళ యొక్క జనరల్ స్టడీస్ బుక్ అనమాట. ఈ బుక్ నాకు ప్రమోషన్ బుక్ కాదు, దయచేసి చెప్తున్నా. ఇది నేను కొనుక్కున్నా. నేను ఆయనకు దగ్గర 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. జిఎస్టీ అంతా కలిపితే నాకు 1100 ఏమో పడింది. మొత్తం టోటల్గా ప్యాకేజు, అవి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన పోస్టల్ ఖర్చులు అన్నిటితో పెట్టుకుంటే ఒక 1100 పడ్డది. ఈ బుక్కులు నేను సొంతంగా కొనుక్కున్నా. ఈ బుక్కులకు
నాకు ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇది ఆయన ఎవ్వరు నాకు డబ్బులు ఇవ్వలే. ఇది జెన్యున్గా ఈ బుక్ పైన నేను ఒక రివ్యూ చేయబోతున్నా. ఈ బుక్ ఎట్లున్నది, ఈ బుక్ చదివితే నిజంగానే మీకు వర్త్ఫులా, లేకపోతే ఈ బుక్ చదవడం వల్ల మీ టైం వేస్టా, ఈ బుక్ చదివి ఎంత తప్పు చేసిండ్రా అని మీరు అనుకుంటారా, లేకపోతే ఈ బుక్ చదివి నేను ఉద్యోగం పొందిన హ్యాపీలో ఉంటారా అనే విషయాన్ని ఈ బుక్ ద్వారా మీకు ఈ బుక్ని మీకు పరిచయం చేయడానికి వచ్చిన. అంటే నా వంతుగా ఈ బుక్లో ఏమున్నది, చాలామంది అడుగుతున్నారు ఈ బుక్ గురించి చెప్పండి అన్నాను. అయితే ఇది ఏం చేసిండంటే జిఎస్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 భాగాలుగా విడగొట్టుకున్నాడు. ఈ ద్రగుదేపాక ఏం చేసిండంటే జిఎస్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 భాగాలుగా విడగొట్టుకున్నాడు. 2 భాగాలుగా విడగొట్టుకుని ఏం చేసిండంటే ఫస్ట్ ఒక భాగంలో ఏం చేసిండంటే మనకు జిఎస్ పేపర్ సిలబస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముంటుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఉంటుంది కదా, అదే అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు అనేది ఈ బుక్ ఉన్నది కదా. ఈ బుక్లో అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు, అదేవిధంగా జనరల్ స్టడీస్ భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతి 2వ యూనిట్ పెట్టేసిండు. పర్యావరణ సమస్యల విపత్తుల నిర్వహణ ఇది 3వ యూనిట్ పెట్టేసిండు. భారతదేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి ఇది 4వ యూనిట్ పెట్టేసిండు. భారతదేశ భౌతిక సామాజిక ఆర్థిక భూగోళ శాస్త్రం ఇంతకుముందు చెప్పినా కదా, అది ఆధునిక భారతదేశ చరిత్ర జాతీయ ఉద్యమం ఇది కూడా పెట్టేసిండు. అదేవిధంగా ఇంకోటి వచ్చేసి భారతదేశ రాజ్యాంగం, భారత రాజ్యాంగ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, పాలన, ప్రభుత్వ పథకాలు అండ్ సోషల్ ఇంక్లూజన్ అండ్ సామాజిక బహిష్కరణ. అంటే ఈ యొక్క బుక్లో 2 భాగాలు కూడా కొట్టిండు, పార్ట్ 1 పార్ట్ 2గా. ఇక్కడ ఏం చేసిందంటే వీళ్ళు ఒక 4 అంశాలు, వీళ్ళు ఒక 5, మొత్తం మనకు 15 ఎలిమెంట్స్లో ఇలా 9 ఎలిమెంట్స్ పెట్టిండు. అంటే 9 యూనిట్స్ ఇలా పెట్టుకున్నాడు ఈ యొక్క బుక్లో. ఇక నెక్స్ట్ వచ్చే బుక్ ఇంకో బుక్గా ఇది 2వ బుక్ అనమాట. ఇవి మొత్తం 4 వస్తాయి. జిఎస్లో ఉపయోగపడేటి ఇవి 2 అనమాట. ఆ మిగతా రెండింటి గురించి కూడా నేను చెప్తాను. మొత్తం 4 బుక్లలో ఫస్ట్ దాంట్లో 9 పెట్టేసుకున్నాడు భాగాలు. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏం పెట్టిండంటే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఇది ఆయనకు కొట్టిన పిండి లాంటిది, ఎందుకంటే ఆయన అలాంటి బుక్స్ రిలీజ్ చేసిండు గతంలో. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం ఈయన కూడా ఆ బుక్ రిలీజ్ చేసుకున్నాడు, అది గ్రూప్ 2 పర్పస్లో. అదేవిధంగా తెలంగాణ సమాజం, కళలు, సంస్కృతి అండ్ సాహిత్యం ఇది కూడా ఆయన ఇంతకుముందు ఒక సపరేట్ బుక్ రిలీజ్ చేసుకున్నాడు. తెలంగాణ ఎకనామిక్ జియోగ్రఫీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలని మొత్తంగా అలా 9 ఇలా 5 14 యూనిట్లు పెట్టిండు. మరి 14 అంటే ఇంకా మనకి ఎన్ని ఉంటాయి, మనకి ఒక్క యూనిట్ ఉంటుంది. అదేంటిది, అది వచ్చేసి డాటా ఇంటర్ప్రిటేషన్ ఇంగ్లీష్ ఇల్లు ఇచ్చేసిండు. కరెంట్ అఫైర్స్ అనేది ఇది ఒకటి బుక్ ఇచ్చిండు. ఇది కరెంట్ అఫైర్స్ ఫుల్గా వర్త్ఫుల్ అంటే కాదు, ఇది కరెంట్ అఫైర్స్కి అంత పెద్ద పనికి రాదు, కొద్ది హైలైట్ చేసి ఇలా ఇచ్చిండు, ఇది మామూలే. ఇంకోటి ఏం చేద్దంటే జనరల్ ఇంగ్లీష్ అంటే ఏంది అనేది ఒకటి పరిచయం చేసిండు. ఇంగ్లీష్ మన డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది కొద్దిగా పైన ఇట్లా టచ్ చేసిండు. ఇది మీకు వర్త్ఫుల్ కాదు, దీనికి నువ్వు కష్టపడాల్సిందే. ఎందుకంటే జిఎస్లో జనరల్ ఇంగ్లీష్ చాలా హార్డ్గా అడుగుతాడు, మ్యాథ్స్, డాటా ఇంటర్ప్రిటేషను, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ చాలా హార్డ్గా అడుగుతాడు. ఇవి 2 కూడా కొద్దిగా మామూలుగా ఈ సెట్లో ఇవ్వాలే కాంబోలు అనుకున్నాడు, ఇచ్చిండు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి తెలంగాణ సమాజం అండ్ సంస్కృతి అనేది ఇంతకుముందు మీరు ఏదైతే రఘుదేపాక బుక్ ఒకటి ఉంటుంది అది కొనుక్కొని ఉంటే ఈ బుక్ మళ్ళీ మీరు కొనుక్కొని అవసరం లేదు. ఎందుకంటే ఆ బుక్ను మీరు ఆల్మోస్ట్ అక్కడ మొత్తం ప్రిపేర్ అయిపోయి ఉంటారు కాబట్టి ఇదే బుక్, ఈ బుక్ ఇది కొనుక్కుంటారు కదా, మీరు ఈ బుక్ కొనుక్కొని అవసరం లేదు. ఎందుకని అంటానంటే ఇప్పుడు ఈ బుక్ తయారు చేసిన నేను ఒకవేళ నా వీడియో చూస్తే ఎందుకు నేను ఇట్లా చెప్తాను అనుకోవచ్చు, కానీ ఏంటంటే మీకు డబుల్ బుక్కులు ఉంటాయి ఇంట్లో, ఇదే మెటీరియల్ మళ్ళీ ఇంకో బుక్గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను సపరేట్ బుక్కులు అమ్ముతలేడు, నేను ఒక 1000 రూపాయలు పెట్టేసి 4 బుక్కులు పంపిస్తాను. ఇట్లా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆల్మోస్ట్ నువ్వు ఆ బుక్కులు నీ ఇంట్లో ఉంటాయి, అది ఇంతకుముందు నువ్వు చదివి ఉంటావు, మళ్ళీ ఈ బుక్ తీసుకోవాలి. తెలంగాణ సంస్కృతి సాహిత్యం నువ్వు ఆల్రెడీ చదివావు, తెలంగాణ ఉద్యమ చరిత్ర చదివావు, తెలంగాణ చరిత్ర కూడా చదివినావు. నువ్వు చదివేది ఏమున్నది, ఏం లేదు. నువ్వు చదవాల్సింది ఒకటే. ఇక్కడ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది నిత్యం మనం అప్డేట్ అవ్వాల్సిందే తప్ప దీనికి ప్రామాణికంగా ఈ సిలబస్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళే వస్తుంది అనేది లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతిరోజు నువ్వు కరెంట్ అఫైర్స్ రూపంలో చదవాల్సిందే, కరెంట్ అఫైర్స్లో కోణంగా. ఇంకా సెకండ్ వచ్చేసి ఈ బుక్లో అయితే మొత్తం కూడా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ సాహిత్యం, ఉద్యమ చరిత్ర, తెలంగాణ పాలసీస్ అని ఇచ్చాడు. ఇవి మరీ హైలైట్ ఉన్నాయా అంటే ఇంతకుముందు గ్రూప్ 1 గ్రూప్ 2 చదివిన వాళ్ళకి ఇది లైట్. ఎందుకంటే జిఎస్లో అంత డెప్త్ ఇయ్యాడు, జిఎస్లో పైన కొట్టేస్తాడు, సాహిత్యం అంటాడు, అదేవిధంగా లిటరేచరీ ఇవన్నీ కూడా ఇస్తాడు. కాబట్టి ఈ జిఎస్ పరిధిలో ఈ బుక్ మీకు హెల్ప్ అవుతుందా అంటే 100% హెల్ప్ అవుతుంది. కానీ ఈ బుక్ మొత్తం కొనుక్కున్న తర్వాత మీరు చూస్తే అంటే బాగా ఇంతకుముందు చాలా ఎక్స్టెన్షన్గా చదివి చాలా విస్తృతంగా చదివిన చూస్తే లైట్ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా,
ఎందుకంటే ఇదంతా కూడా షార్ట్ చేసి పడేసిండు నోట్స్, ఇదంతా షార్ట్ చేసి పడేసి ఇంట్లో చూస్తే మీకు మామూలుగానే అనిపిస్తుంది. ఇంతకుముందు గ్రూప్ 2 చదివినోనికి ఇది మామూలు అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినోనికి ఇది చూస్తే ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ నేను చెప్పినా కదా ఇంతకుముందు జ్ఞానేంద్రియాలు, ఈ టాపిక్ జ్ఞానేంద్రియాల టాపిక్. అదేవిధంగా ఇది జిఎస్లో మనకు ఫస్ట్ చాప్టర్ అన్నమాట. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాడు కదా, దాంట్లో ఇచ్చిండు. దీంట్లో మెయిన్గా చూసుకుంటే అంతర్జాతీయ సంబంధాలలో అంతా కలర్ ప్రింట్ అనమాట. బుక్ అంతా కలర్ ప్రింట్. ఐక్యరాజ్య సమితి. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు హాస్టల్ వెల్ఫేర్కు కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, మీరు ఎస్ఎన్ఎస్ వాళ్ళది కొనుక్కున్నారా జనరల్ స్టడీస్ బుక్స్? ఎస్ఎన్ఎస్ వాళ్ళ జనరల్ స్టడీస్ బుక్స్ కనుక మీరు కొనుక్కుంటే ఇది అవసరమే లేదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే దీంట్లో ఉన్న స్టోరీ మొత్తం ఇల్లు ఉన్నాయి. ఇది ఎస్ఎన్ఎస్ వాళ్ళది టోటల్ ఇల్లున్న టాపిక్స్. ఇంకా నాకు చెప్పాలంటే ఎస్ఎన్ఎస్ వాళ్ళది చాలా సులభంగా చాలా ఈజీగా రాసిండు అప్పుడు గ్రూప్ 4కి. ఇది అందరు గ్రూప్ 4 కొనుక్కున్నారు, హాస్టల్ వెల్ఫేర్ కొనుక్కున్నారు. హాస్టల్ వెల్ఫేర్దే గ్రూప్ 4లో మొత్తం కొట్టిపడేసింది. జిఎస్ పర్పస్లో చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే ఇది కొనుక్కోండి. అది ఉన్నప్పుడు ఇది కొనుక్కోవడం మీకు డబ్బులు దండగా, ఎందుకంటే అల్లున్నది ఇల్లున్నది. నానో టెక్నాలజీ ఇది ఒకప్పుడు హరిప్రసన్న ఒక బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ తీసిండు. అలా నానో టెక్నాలజీ అది ఇది అన్నీ కూడా రాసిండు. అలాంటి అంశాలు కూడా ఇలా పొందుపరచండి. అంతరిక్ష యానం అంత కలర్ పేపర్, అంతా మల్టీ కలర్స్లో ఇచ్చారు. కానీ పేపర్ క్వాలిటీ సూపర్, బుక్ క్వాలిటీ సూపర్. నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డాడు ఈయన ఈ ప్రింటింగ్ విషయంలో, ఈ డిజైనింగ్ విషయంలో చాలా కష్టపడ్డాడు. విపత్తులు కూడా అంటే ఒక వ్యక్తికి నిరుద్యోగికి ఎంత కావాలో అంతవరకే అవసరం ఉన్నంత విధంగా వీళ్ళు టాపిక్ని అయితే ఎడిట్ చేసారు. భూకంపాలు ఈ విధంగా ఇచ్చిండు. అండ్ భారతదేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి ఇట్లా దానికి ఇట్లా ఫిగర్స్ బొమ్మలు ఇట్లా ఇచ్చారు. కానీ సబ్జెక్ట్ చూస్తే పంచవర్ష ప్రణాళికలు ఇవన్నీ కూడా మీకు జిఎస్లా సైన్స్ అండ్ టెక్నాలజీలా జిఎస్లా మన ఎస్ఎన్ఎస్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అంటే అక్కడ ఆ బుక్ ఉన్న వాళ్ళు ఈ బుక్ కొనుక్కోకుంటే మీకు డబ్బులు సేఫ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడున్న మ్యాటర్ అక్కడ ఉంటుంది, అక్కడున్న మ్యాటర్ ఇక్కడ ఉంటుంది. డబ్బులు ఇప్పుడు మళ్ళీ చెప్తాను, నిరుద్యోగుడికి ఎవరు కూడా డబ్బులు అంత ఈజీగా ఊరికే రావు. మళ్ళీ చెప్తాను, నీ డబ్బుని ఎక్కువ వృధా చేయండి అని డబ్బులు పొదుపు చేసుకోండి నిరుద్యోగులు. ఎందుకంటే అసలే మన పేదరికం, అలా ఉద్యోగాలు లేవు, పాలు లేవు. ఉద్యోగాలు వచ్చే నోటిఫికేషన్లు అరకొర, ఒక నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్లో చూస్తే 20 పోస్టులు, 19 పోస్టులు, 18 పోస్టులు, 10 పోస్టులు వేస్తాను. సో అట్లా అని చెప్పేసి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు అనమాట. నీతి ఆయోగ్ చూడండి, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఇంతకుముందు ఆయన దగ్గర ఒక స్క్రిప్ట్ ఉండే. ఆయన ఈ రఘుతేప దగ్గర తెలంగాణ ఎకనామీ రిలీజ్ చేసిండు, ఇండియన్ ఎకనామీ రిలీజ్ చేసిండు ఇంతకుముందు గ్రూప్ 2కి. అదేవిధంగా మనకు ఇండియన్ హిస్టరీ కూడా రిలీజ్ చేసినట్టున్నాడు. తెలంగాణ హిస్టరీ అయితే ఉద్యమ చరిత్ర ఇవన్నీ రిలీజ్ చేసిన కాబట్టి ఆయన దగ్గర ఉన్న స్క్రిప్ట్నే మళ్ళీ ఈ బుక్ రూపంలో పట్టుకొచ్చింది. అంతే ఒక జనరల్ స్టడీస్ రూపంలో పట్టుకొచ్చింది. ఇంతకుముందు ఆయన జనరల్ స్టడీస్ ఏది కూడా యూరోపియన్ రాక గురించి వీళ్ళు ఇచ్చిండు. అంత పైన ఒక పేపర్ 2 పేపర్లు ప్రతి టాపిక్ ఉంటుంది. కానీ మళ్ళీ చెప్తాను, ఎస్ఎన్ఎస్లా చాలా ఈజీగా ఉంటుంది. అది యూరోపియన్స్ రాక గురించి, 1857 తిరుగుబాటు గురించి, గాంధీయిజం గురించి, గాంధీ ఉద్యమం గురించి, అతివాదుల మితవాదుల గురించి ఎస్ఎన్ఎస్లా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా చూసినా నేను మామూలుగా కొట్టేసిండే, ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకే కొట్టేసిండు. కానీ ఈ బుక్ కొనుక్కోకపోతే ఉద్యోగం రాదు అనే స్టేట్మెంట్కి నేను అగ్రీ కాను. ఎందుకంటే ఇది మామూలుగానే అనిపిస్తాను, నాకు గొప్పగా ఏం అనిపించలేదు. ఇక కొట్టేసిండు. ఇక దీని మొత్తం ఈ పేపర్లు వచ్చేసి ఇది 730 పేపర్లు ఉన్నది. ఇది ఈ జిఎస్లా ఇది ఒకటి 730 అనేది. ఇంకొక దొడ్డు బుక్, ఈ దొడ్డు బుక్ వచ్చేసి 680 పేపర్లు ఉన్నాయి. దగ్గర ఇవన్నీ కలుపుకుంటే ఒక 1600 పేపర్ల పైచీలుకు అవుతాయి. దాంతో అవి కొన్ని పేపర్లు ఉన్నాయి. ఇవి కేవలం జిఎస్ పరిధిలో పనికొచ్చే బుక్సా కాదా అంటే జిఎస్కి కొంతవరకు పనిచేస్తాయి. జిఎస్కి కొంతవరకే అంటే ఒక 100% జిఎస్సీలా ఇవి జస్ట్ నీకు ఒక 40% 50% పనిచేస్తాయి. కానీ 100కి 100% పనిచేయవు. ఎందుకంటే నువ్వు ఇంకా మెటీరియల్ గ్యాదర్ చేసుకుంటూ ఉండాలి, కరెంట్ అఫైర్స్ రూపంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ రూపంలో. అదేవిధంగా ఇప్పుడు భారతదేశ చరిత్ర ఉందనుకోండి, ఉద్యమ చరిత్ర. ఆ భారతదేశ జాతీయ ఉద్యమ చరిత్రకి ఖచ్చితంగా ఆ సీనియర్ బుక్ సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు తెలంగాణ జియోగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసి విన్నర్స్లో సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా రాశారు, అంటే వాళ్ళు కేవలం కంప్లీట్ జియోగ్రఫీ అంశాలే ఉంటాయి. వాళ్ళు దానికి బేస్డ్గానే జిఎస్ బేస్ని రాశారు.
అవి మీ దగ్గర కనుక్కుంటే అవి ఉపయోగపడతాయి. లేకపోతే ఇవి కొనుక్కోండి. ఏ బుక్ లేదన్నా నా దగ్గర, ఇప్పుడే నేను కొత్తగా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చిన అంటే ఇవి కొనుక్కోండి. మీ దగ్గర ఆల్మోస్ట్ వేరే వేరే జిఎస్ బుక్ ఉన్నప్పుడు ఇవి కొనకండి. ఇప్పుడు ఉదాహరణకు ఇంకోటి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిగా వీడియో లెంత్ అవుతుంది, లెంత్ అయినా చూడరు, ఎందుకంటే 30 నిమిషాల వీడియో అయినా చూడండి. నేను మంచి మెసేజ్ అందిస్తా, ఎందుకంటే మీకు సొల్లు ఇది ఏమనిపించినా కానీ బాధపడకండి. ఎందుకంటే ఒక 1000 రూపాయలు పెట్టి ఒక బుక్ కొంటున్నామంటే అది నీకు వర్త్ఫుల్గా లేనప్పుడు ఏం లాభం? తీసుకొని సెల్ఫ్లో దాచేసుకుంటావు, దాని బుక్ కూడా ముట్టవు, చదువు బుద్ధి కూడా కాదు. ఎందుకంటే నేను అలాంటి ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నా. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా కాకూడదు అని చెప్పేసి, అలాంటి అనుభవం మీకు ఎదురు కాకూడదు అనేది నేను ఇంతకుముందు ఒకసారి మళ్ళీ చెప్తున్నా. గ్రూప్ 2కి ఎకనామీలా నేను ఒక అతను ఉండే, అతని పేరు ఉంటుంది, ఒక బుక్ రిలీజ్ చేసిండు ఆయన బుక్లో సర్వం తప్పులు ఉండేవి. అది మనం అప్పుడు అందరం 550, 600 పెట్టి కొనుక్కున్నాం. ఆయన పేరు నాకు తెలుసు కానీ చెప్పను, ఆయనకు మళ్ళీ మార్కెట్ డల్ అయిపోతుంది. సర్వ తప్పులు ఉన్నాయి. అందరం ఆయన కంప్లైంట్ చేసినాం, మేమని సార్ మిస్టేక్స్, ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అవి అని చెప్పినాం. మళ్ళీ ఆయన ఒక రివైజ్డ్ బుక్ పట్టుకొచ్చినాం. మళ్ళీ అది కూడా బిజినెసే. మళ్ళీ ఇప్పుడు మనకు అమ్మిన బుక్లని వాపస్ తీసుకోడు, రిటర్న్ వెళ్ళిపోవు, ఏం మనమే లాస్. మళ్ళీ అయినతో మళ్ళీ కొనుక్కున్నాం, మళ్ళీ చూస్తే అదే దరిద్రం అయిపోయింది. అందుకని నేను ఏం చెప్తానంటే, ఆల్మోస్ట్ మీ దగ్గర జిఎస్కు వేరే బుక్స్ ఉంటాయి, అవిటితోనే వెళ్ళు ముందరికి. ఒకవేళ దగ్గర ఏం లేదన్నప్పుడు ఇలాంటివి కొనుక్కో. ఇది పెద్దగా బంగారం, ఇది పెద్దగా ఇదేదో ఇలా ఉన్నది చెప్పలేని మాయ అనేది ఏం లేదు, అంత మామూలుగా ఉన్నది. ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనకు చూసినట్టయితే ప్రతి టాపిక్ మనకు తెలిసిందే ఇల్లు ఉన్నది. ఎందుకంటే అవన్నీ మనం ఉద్యమం పేపర్లో ఆల్రెడీ నవీన్ పైల బుక్ చదివిన వాళ్ళు ఉంటారు, రఘుదేపాక గారి ఉద్యమ చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు, తెలుగు అకాడమీ ఉద్యమ చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారు. అట్లా మీకు ఒక ప్రీవియస్ నాలెడ్జ్ అనేది మీ మెదడులో స్టోరేజ్ అయి ఉన్నది కాబట్టి అది సరిపోతుందని చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. ఇంకొక బుక్ అయితే మీకు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఏంటంటే, మనకి ఈ మధ్య కాలంలో ఒక బుక్ రిలీజ్ అయింది, దాని పేరు విజయశిఖరం. ఈ విజయశిఖరం ఈ బుక్ నిజంగానే ఈ బుక్ చదవడం వల్ల కూడా జిఎస్ కంప్లీట్ అవుతుందా అని మీరు అనుకోవచ్చు. ఈ విజయశిఖరం వల్ల కూడా మీకు ఇది ఒక్క బుక్కే రిలీజ్ చేసింది. రఘుదేపాకి ఇంకా 4 రిలీజ్ చేసింది. ఈ విజయశిఖరం అయినా ఈ మన బాలాజీ సార్ అయితే కేవలం ఒక బుక్కే రిలీజ్ చేసిండు. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఒక రిలీజ్ అవుతుందా? ఈయన ఏం చెప్పిండంటే ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనేది ఈయన రాసిండు. ఇది ఏం రాసిండంటే ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అండ్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, సెంట్రల్ జాబ్స్ అండ్ యూపీపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంక్స్, ఇట్లా అన్నీ రాసిండు. ఈ బ్యాంక్స్కి ఎందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైల్వే జాబ్స్కి, డిఫెన్స్కి ఎందుకు ఉపయోగపడుతుంది? జస్ట్ వాళ్ళు అట్లా ప్రింట్ అవుట్ వేసుకున్నారు. కానీ ఉపయోగపడేది కేవలం ఈ పోలీస్ కానిస్టేబుల్స్కి ఇంత కావాలో అంత ఇచ్చిండు. ఇలా ఈ గ్రూప్ 1కు, గ్రూప్ 2కి ఇది సరిపోతుందంటే సరిపోదు, పైన రాసేసారు. ఎందుకంటే జిఎస్ అనేది ఒక మహాసముద్రం. నువ్వు ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే దారుణంగా ప్రిపేర్ అవ్వాలి. నీ శ్రమ మొత్తం కూడా నీకు ఎట్లయిపోతుంది అంటే నిద్ర నిగారాలు లేకుండా చదవాలి. ఎందుకంటే జిఎస్ అనేది అంత పెద్ద సిలబస్, ఒకటి కాదు కదా, 15 అంశాలు ఉంటాయి, అలా 15 సబ్జెక్ట్స్ ఉంటాయి. అన్ని సబ్జెక్టుల సమాహారం అది. దాన్ని తీసుకొచ్చి ఒక బుక్లో పొందుపరిచి మీకు ఇట్లా గిఫ్ట్గా ఇవ్వడం అంటే ఎవరి వల్ల కాదు, అది ఇంత పెద్ద మేధా వల్ల కూడా కాదు. చదివేటోడే అనాలసిస్ చేసుకోవాలి, ఏ స్క్రిప్ట్ కొట్టాలి, ఏది చదవాలి, ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అని మనకు అర్థం చేసుకోవాలి. ఈ విజయశిఖరం కొత్తలో ఇది బాగా చాలామంది కొనుక్కున్నారు, దీన్ని రివ్యూ చేశారు. చదివి కూడా కొంతమంది ఉద్యోగాలు కొట్టారు. అంటే దీంట్లో దమ్ము లేదని కాదు, ఇది కూడా కొద్దిగా వరకు 40-50% ఇది పనిచేస్తుంది. అంటే మొత్తంగా దీని మీద ఆధారపడి ఉంటే జీవితం గోవింద అవుతుంది. ఎందుకంటే ఏ బుక్ మీద ఒక బుక్ మీద ఆధారపడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక బుక్ను చదవండి, 1-10 సార్లు చదివితే నీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంది, ఒక గ్రిప్ దొరుకుతుంది. కానీ ఇదే బుక్ నీకు ఉద్యోగం తెచ్చిపెట్టిస్తుంది అంటే నమ్మకండి. ఇప్పుడు ఈ విజయశిఖరం కూడా చాలా బాగా బుక్, ఇది కూడా మంచిగా ఉన్నది, ఇది కూడా సక్సెస్ అయింది మార్కెట్లో. చాలామందికి ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్కి ఇది చాలా వర్త్ఫుల్ బుక్ అనమాట. ఇప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 3కి సరిపోతుందా అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అట్లా అన్నమాట. ఇట్లా నా దగ్గర ఇప్పుడు ఎస్ఎన్ఎస్ వాళ్ళది ఉన్నది, ఇప్పుడు మన బాలయ్య సార్ దీని విజయశిఖరం ఉన్నది, రఘుదేపాక్ అది మన దగ్గర జనరల్ స్టడీస్ ఉన్నది, ఇంకా నా దగ్గర ఇంకా 2-3 బుక్స్ ఉన్నాయి జిఎస్సి. మరి ఇవన్నీ చూసినాక నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అందరు సేమ్ ఇచ్చారు, అందరిలో ఉన్న టోటల్ జిఎస్ అనేది మారదు కదా సార్, సేమ్ ఉంటుంది కదా మీరు అనుకోవచ్చు. 100% రైట్. అందుకని నేను ఏం చెప్తున్నానంటే జిఎస్ ఒక్కరినే ఫాలో కాండి. అయితే రఘుదేపాకని ఫాలోగా, అయితే విజయశిఖరం శ్రీ బాలాజీ అనేది ఫాలోగా, లేకపోతే మన ఎస్ఎన్టీస్ వాళ్ళది ఫాలోగా, లేకపోతే నీకు నచ్చింది ఇంకెక్కడన్నా శ్యామ్ ఇన్స్టిట్యూట్స్ అట్లా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆంధ్ర వాళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా కొంతమంది తెప్పించుకుంటున్నారు. ఇవన్నీ కూడా అవైనా ప్రిపేర్గా ఏదో ఒకటే నువ్వు పర్టికులర్గా ప్రిపేర్గా 4-5 బుక్స్ కొనుక్కొని చదువుకోకండి. ఎందుకంటే డబ్బులు దండగా ఇల్లున్న అంశాలు. ఇప్పుడు ప్రణాళికలు ఉన్నాయి,
ప్రణాళికల సబ్జెక్ట్స్ ఏమైనా మారుతాయా? ఇంట్రొడక్షన్గా అదే ఉంటుంది, ప్రణాళికలు ఎప్పుడు స్టార్ట్ అయ్యి అదే ఉంటుంది. ఇప్పుడు అదే విషయాన్ని బాలాజీ అదే రాస్తాడు, రఘు దేపాక్ అదే రాస్తాడు, ఎస్ఎన్డిస్ వారు అదే రాస్తారు. కాబట్టి అలా చేంజ్ ఉండదు. కాబట్టి డబ్బులు ఊరికే రావు. ఇది బాగా చదవండి. ఒకటే బుక్ను పదే చదవండి. జిఎస్కు సరిపోతుంది. జిఎస్ మీద ఆలోచనతోనే మీరు కుంగిపోకండి. జిఎస్కు ఏ బుక్ ఇష్టమవుతుందో అది చదవండి. అందరూ కూడా మళ్ళీ చెప్తున్నా, ఇష్టం వచ్చినట్టు అన్నీ కొనుక్కొని ఆగం కాకండి. మీకు సొసైటీలో సమాజంలో ఒక ఉద్యోగం లేకపోతే ఇబ్బంది పడతారు. మార్కెట్లో ఏ చెత్త బుక్ కొనుక్కున్నా కానీ డబ్బులు మళ్ళీ తిరిగి రావు. డబ్బులు ఒక్కసారి బయటకు మీ చేతికి జారిపోతే మళ్ళీ మీ జేబులోకి రావు. బుక్ అయితే వస్తుంది చెత్త బుక్, అది సెల్ఫ్లో పెట్టుకున్నాను రోజులు దాన్ని చూసుకుంటూ బాధపడతావు. ఒక బుక్ వేస్ట్ బుక్ కొనుక్కున్నాను.